రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఒక చిన్న ఫేస్బుక్ పోస్ట్, అది ఒక మిత్రుడికి సంబంధించిన దానిలో చేసినటువంటి పోస్ట్కి ప్రతిక్రియగా ఛత్తీస్గఢ్లో ఏం జరిగిందో తెలుసా? ఒక్క ఫేస్బుక్ పోస్ట్ ఒక క్రిస్టియన్ ఫాదరీ పెట్టాడు. ఆ ఫాదరీ గారు పెట్టినటువంటి పోస్టుకు ప్రతిక్రియగా 500 మంది క్రైస్తవులు హిందూ ధర్మాన్ని స్వీకరించారు. దాదాపు 140 కుటుంబాలకు చెందినటువంటి 500 మంది ఒకే ఒక దెబ్బతో హిందువులుగా మారిపోయారు. యజ్ఞోపవీతాన్ని ధరించారు, తిలకాన్ని ధరించారు, శిరోముండనం చేయించుకున్నారు, పిలకను ధరించారు. వేద మంత్రాల మధ్య జై శ్రీరామ్ నినాదాలిస్తూ హిందువులుగా మారిపోయారు. ఇన్ని వందల మంది ఒకేసారి వెల్లువల తుఫానుల హిందూ ధర్మాన్ని స్వీకరించడానికి కారణం, హిందూ సంస్థలు వెళ్ళి ఇంటింటికి తిరిగి ప్రయత్నం చేయటం వల్ల జరగలేదు. ఒక క్రైస్తవ ఫాదరి మత ప్రచారకుడు చేసినటువంటి ఒక అనాలోచిత కామెంట్ వల్ల జరిగింది. అరుణ్ పన్నాలాల్ అనే ఒక 75 సంవత్సరాల క్రైస్తవ మిషనరీ ఉన్నాడు. అతను ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరంకి అధ్యక్షుడు కూడా, ఉండేది రాయ్పూర్లో. ఆయన తన మిత్రుడికి సంబంధించిన దీనిలో శివలింగాన్ని గురించి ఉద్దేశించి ఒక కామెంట్ పెట్టాడు. అదేంటంటే, శివలింగాన్ని చూస్తే సర్కంసిషన్, సుంతి జరిగినట్టు పురుషాంగంలాగా ఎందుకు ఉంటుంది అని చెప్పి కామెంట్ పెట్టాడు. నిజానికి అది పూర్తిగా అనవసరమైనటువంటి కామెంట్. ఇతర మతాలు నమ్మేటటువంటి విషయాలను అవమానపరచడం అనేది మన రాజ్యాంగం సహించదు, సమాజం కూడా హర్షించదు. పన్నాలాల్ గారి మీద కేసు అయింది, ఆయన జైలుకు వెళ్ళారు. కానీ కథ అక్కడితో ఆగిపోలేదు. ఆయన శివలింగం గురించి చేసినటువంటి కామెంట్ చాలామంది క్రైస్తవులుగా జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళ మనసుల్లో తిరుగుబాటును తీసుకొచ్చినాయి. వాళ్ళందరూ కూడాను మేము హిందువులుగా మారతామని, శివరి నారాయణ్ అని ఛత్తీస్గఢ్లో ఒక ప్రాంతం ఉంది, పౌరాణికంగా కూడా కొంత చరిత్ర ఉన్నటువంటి ప్లేస్. దాని దగ్గర తేందువా ధామ్ అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ రామ మిలేంగే ఆశ్రమం, రాముడు ఇక్కడ దొరుకుతాడు అని నమ్మేటటువంటి ఒక ఆశ్రమం ఉంది. ఒక స్వామీజీ ఉన్నారు. అక్కడ వీళ్ళందరూ వచ్చారు, క్రైస్తవులు వచ్చి ఈ రకంగా అతను శివలింగాన్ని అవమానపరచడం మేము భరించలేకపోతున్నాం, మేము హిందువులుగా మారదలుచుకున్నాము, మామూలుగా హిందువులుగా మారం, మేము 1,00,000 మట్టి శివలింగాల్ని తయారు చేసి ఆ 1,00,000 మట్టి శివలింగాలకు పూజ చేసి కుంకుమ పసుపు వేసి అభిషేకం చేసి పూర్తి కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తరువాత హిందువులుగా మారతామని చెప్పి వాళ్ళు హిందువులుగా మారారు. ఈ వార్త తెలియగానే అఖిల భారత ఘర్వాపసి ప్రముఖున్నారు, ముఖ్యంగా ఈ రకంగా ఘర్వాపసి చేస్తున్నటువంటి వాళ్ళందరి పాదాలను కడిగి ఆ నీళ్లను తన తల మీద చల్లుకునేటటువంటి జష్పూర్ మహారాజు అయినటువంటి ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ స్వయంగా అక్కడికి వచ్చారు. ఆయన సమక్షంలో వీళ్ళందరూ కూడాను శివలింగానికి 1,00,000 శివలింగాలకి అభిషేకం చేసి హిందువులుగా మారారు. వీళ్ళందరినీ హిందువులుగా మార్చినటువంటి అరుణ్ పన్నాలాల్ గారు జైల్లో కటకటాల్ని లెక్కిస్తున్నారు. కానీ హిందువులకి ఎనలేని మేలు చేశారు. నిజానికి ఛత్తీస్గఢ్లో గత కొంతకాలంగా 2022-23 నుంచి ఘర్వాపసి ఊపందుకుంది. వివిధ కారణాల వల్ల, మోసాల వల్ల, ప్రలోభన వల్ల మతం మారినటువంటి వాళ్ళు మళ్ళీ పూర్వపురుషుల ధర్మంలోకి తిరిగి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా భారీ సంఖ్యలో గిరిజనులు వస్తున్నారు. గిరిజనులు ఈ రకంగా మళ్ళీ హిందూ ధర్మంలోకి తిరిగి వస్తే దాన్ని ఘర్వాపసి అంటున్నారు. ఈ ఘర్వాపసి చేస్తే ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. వారిద్దరూ కూడాను మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చేటటువంటి వాళ్ళ పాదాలను కడిగి ఆ నీళ్లను తమ తల మీద చల్లుకుంటున్నారు. భావన బోహ్రా అనేటటువంటి మరొక ఎమ్మెల్యే ఉన్నారు స్థానికంగా. ఆవిడ కూడా చాలా పెద్ద సంఖ్యలో పునరాగమనం, ఘర్వాపసి చేస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగినటువంటి 2025 నవంబర్లో గుడియారి అనే ప్రాంతంలో, ఇది రాయగఢ్కి దగ్గరగా ఉంటుంది, 240 కుటుంబాలు వచ్చాయి. అదేవిధంగా మార్చి 2026లో కుల్హీ డోంగ్రీ అనే ప్రాంతంలో 140 కుటుంబాలు వచ్చాయి. 2023 ఏప్రిల్లో కవర్ధా
కూడా గిరిజన ప్రధానమైనటువంటి ఏరియా. 500 మంది హిందూ ధర్మాన్ని స్వీకరించారు. అదేవిధంగా 2026 ఏప్రిల్లో ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ సమక్షంలో సఖ్తీ అనేటటువంటి ప్రాంతంలో 600 కుటుంబాలు హిందూ ధర్మాన్ని స్వీకరించి ఘర్వాప్సీ చేశాయి. జనవరి 1, 2025లో ప్రబల్ ప్రతాప్ జుదేవ్ సమక్షంలో 651 కుటుంబాలు హిందూ ధర్మాన్ని స్వీకరించాయి. బస్నా ఇది కూడా ఉంది, 2023లో జరిగిన సంఘటన. 1100 మంది ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ సమక్షంలో హిందూ ధర్మాన్ని స్వీకరించారు. ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ఘర్వాపసి చుక్క చుక్కగా మొదలైంది, ఇప్పుడు ప్రవాహంగా మారింది, వరదగా మారింది, ఇప్పుడు అది సునామీ స్థాయికి చేరుకుంది. ఈ అరుణ్ పన్నాలాల్ వంటి 75 ఏళ్ల మతమౌఢ్యం నిండినటువంటి వాళ్ళు ఇష్టారాజ్యమైన కామెంట్ చేస్తే ఈ సునామీ ఛత్తీస్గఢ్ని ముంచెత్తవచ్చును. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఇన్నాళ్ళు ఉన్నటువంటి మత వ్యాపార వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వాషౌట్ చేసేయవచ్చు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.